సో ఈ రోజు మాకే తెలియదు, ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకొని హైకోర్టు నుంచి వచ్చేంత వరకు తెలియదు. సో 2 రోజుల నుంచి మీరు డ్రామా చేసింది ఈ కేసు గురించి ఏమీ లేని దాన్ని డ్రామా చేసి నా కొడుకుని ఇరికించారని చెప్పడానికి మీరు ప్రయత్నించారనేది నాకు అర్థమైంది. రైట్? మీరు బాగా వినుకోండి. ఇంతవరకు పోలీసులు చూపించిందో చెప్పిందో ఏదో నాకు తెలియదు, కానీ నాకు నేనుగా వీడియోలు సంపాదించుకునింది అక్కడ 2 పిల్లల దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ లో ఉన్న డేటా, ఆ కార్ లో ఉన్న సిమ్ కార్డ్స్ డేటా ప్రకారం పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది మీ కొడుకు తప్పు కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము నటించడానికి 13 అయిపోయింది కదా పోలింగ్. 13 పోలింగ్ రోజు మీరు ఓడిపోతారని క్లియర్ డేటా మీకు అందబట్టే నాని గారిని అంతమొందించాలనుకున్నారు. మీ పాపాల్ని ఆ పిల్లోడికి అధికారాలి. ఇది ఒక్క వీడియో మాత్రమే. మోహిత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ నాని గారి హత్యాయత్నంలో ఎంత పాత్ర ఉందనే దానికి ఒక్క వీడియో మాత్రమే ఇది. ఇంకా 22 వీడియో క్లిప్పింగ్స్ మా ఆధీనంలో ఉన్నాయి. పోలీసుల దగ్గర ఎంత ఉందో మాకు తెలియదు. చుట్టూతల అన్ని షాపులు ఎక్కడున్నా వీడియోలు పట్టుకొని వచ్చాం మేము. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి. అక్కడ చూపించు. అతను ఎంతసేపు కార్ అక్కడ ఉంది, ఎంత మందితో మాట్లాడుతున్నాడు, మీరు దీన్ని జూమ్ చేయాలి, ప్రపంచానికి దీన్ని చూపాలి. అతను 2 రోజులుగా ఎందుకు పిచ్చాడైపోతున్నాడు అంటే కొడుకుకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు. మెమో ఇచ్చారు. అటాక్ చేసిన వాళ్లతో అతని కార్ దగ్గర గోడ దగ్గర నిలబడుకొని టైమింగ్ చూడొచ్చు, డేట్ చూడొచ్చు, ఎంతసేపు మంతనాలు చేస్తా ఉన్నాడో చూడొచ్చు. క్లియర్ గా అది చూడండి ఒకసారి. మీరు అన్ని ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేశారా? చూడండి. ఎస్పీ గారికి చేశా అన్న, అర్జెంట్ గా వెళ్ళండి, 2 కుటుంబాలని కాపాడుకోండి అంటే చంద్రగిరిలో పోలీసులను కూడా పెట్టాం ఇంటి ముందర, 1-2 ఇళ్ల ముందర. మీరు గ్రౌండ్ కు దిగాలి. చీప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు. మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. అండ్ సమయం చాలా అమూల్యమైనది. నేను నాని గారు మొత్తం అంతా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతాం. మీరు మమ్మల్ని ఢీకొట్టాలి అంటే ప్రజల్లోకి పోండి. నేను వారం రోజుల తర్వాత నుంచి ముందే చెప్పేస్తాను మీకు. ఇంకా ఇది బాగా 2 చెవులు పెట్టి వినండి చెవన్నా. మీరు నాని గారి కంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ నేను తిరిగాను, ఎక్కువ కష్టాలను చూశాను, అందరికి నేను మాట ఇచ్చాను.